దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నాన్న ఒక ఉపాధ్యాయుడు, ఆదర్శమైన జీవితం ఉండేది. వాళ్ళ గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం నాన్న చేసిన కృషి ఏంటి, తాను అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ కాంట్రాక్టర్ ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ఫాదర్ నాకు పవన్ రెడ్డి కనపడకూడదు, కులమతాలు కనిపించకూడదు అనే ఉద్దేశంతో పవన్ అని పెట్టాడు. అలాగే మా మామగారు కూడా వాళ్ళ అబ్బాయిని జీవన్ రెడ్డి అనే వాళ్ళు జీవన్ అని పెట్టాడు. సో వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా ఎల్లారెడ్డి మల్లారెడ్డి అంటే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ అభిప్రాయ భేదాలు, వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా కొంత నాస్తిక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి సో ఈ మూఢనమ్మకాలు లేవని, తర్వాత ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకు చాలా అడ్వాన్స్డ్. నేనేమంటా అంటే ఇప్పుడు జరుగుతున్న కులమతాలు అవసరం కొద్దిగా లేకపోతే ఇష్టపడే చేసుకుంటారు, అప్పుడు వాళ్ళు అట్లా కాదు, పరమతాన్ని వాళ్ళను చేసుకోవాలి అనేటువంటి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఆ విధంగా లవ్ మ్యారేజ్ అనకుండా కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేసి. మా నాన్న అప్పుడు స్కూల్ టీచర్గా ఉండేవాడు. చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు. హై స్కూల్ కావాలంటే ఊళ్ళో పెద్దలు, మా ఊళ్ళో వెంకట నరసయ్య గారు, నరేంద్ర మాణిక్యం అలాంటి సర్పంచులు, ఇంకా కొందరు రెడ్డిస్, వీళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి ఒకరు ల్యాండ్ ఇవ్వాలి, ఒకరు సామాగ్రి ఇవ్వాలి, ఒకరు డబ్బు ఇవ్వాలి, ఒకరు సేవ చేయాలి, ఒకరు సర్వీస్ చేయాలని ఆ ఉద్దేశంతో ఫండ్స్ కూడా వసూలు చేసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క క్లాస్ చొప్పున అట్లా మనకి హై స్కూల్ నిర్మాణంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. మళ్ళీ అది 60 సంవత్సరాల తర్వాత అది కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన ఇంకా 2 ఇయర్స్ చనిపోతారనగా మళ్ళీ మాతో మళ్ళీ స్కూల్ కట్టియాలని చెప్పేసి మళ్ళీ పెడితే ఆ కలెక్టర్ గారికి ఫండ్స్ ఇస్తూ మేము ఒక 2 ఫ్లోర్స్ స్కూల్ బిల్డింగ్కు చందాలు వేసుకొని ఇంకా మా కుటుంబంలో మా బ్రదర్స్ మేము అందరం కలిసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి స్కూల్కి గ్రామానికి అంకితం చేసినప్పుడు మా దగ్గర జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే లోకల్ వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకు అందించాం. స్కూల్లో ఏ చిన్న అవసరాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వాళ్ళు చెబుతుంటారు, మేము చేస్తాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన కళ్ళు ఆ అవకాశం వచ్చినందుకు సంతోషంగా భావిస్తున్నాను. గవర్నమెంట్లో ఎన్ని స్కీమ్స్ ఉండి కూడా కోట్లు, వందల వేల కోట్లు ఖర్చు పెట్టారు లాస్ట్ 5 ఇయర్స్ లోపల స్కూల్స్కు. కానీ మా స్కూల్లో నాకు అవకాశం దొరికినందుకు నేను సంతోషిస్తాను. 500 నుంచి పైన ఉంటారు, 600 మంది ఉంటారు. ప్రధానంగా ఏంటంటే 50% కంటే ఎక్కువ గర్ల్స్ ఉంటారు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మేము కూడా ఆ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో ఆ గవర్నమెంట్లో వాళ్ళు వస్తూ చదువుకుంటున్నటువంటి ఉపాధ్యాయులను కూడా మేము ఇన్స్పైర్ చేస్తాం. ఉపాధ్యాయులు వాళ్ళు ఏం ఆశించి తల్లిదండ్రులు మిమ్మల్ని మీ స్కూల్కి పంపిస్తున్నారో, డబ్బులు ఉండి కూడా మీ స్కూల్కి పంపిస్తున్నారు, మీ స్కూలు యొక్క ఉనికిని కాపాడడానికి వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చాలా అంటే నిష్కల్మషంగా సర్వీస్ చేయాలి, మీరు పేమెంట్ తీసుకుంటున్నారు, మంచిగా చేయాలనేది ఎన్నోసార్లు పోయిన ప్రతిసారి నుంచి చెప్తాను నేను టీచర్లకు, హెడ్ మాస్టర్ గారికి. సో ప్రతిరోజు నాకు ఒక గ్రూప్ ఉన్నది స్కూల్ది. ఆ స్కూల్ గ్రూప్లో ప్రతి వాళ్ళు ఆ స్కూల్ కార్యక్రమాలు ఏముండని 99.7% వచ్చింది. వ్యాపారం వేరు, నా వ్యవహారం వేరు కదా. పొద్దున్నే వాళ్ళు ఎంబడే నాకు 10:30కే మెసేజ్ పెట్టిండ్రు, 99.7 సార్, ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలనేటువంటి వాళ్ళకి యాంగ్జైటీ ఉన్నదంటే నేను ఎంత ఇన్వాల్వ్ అవుతున్నానో మీకు తెలుసు. 36 లక్షలు మా ఊరి సర్పంచ్కి ఇచ్చి చేయించాము. మమ్మల్ని కాంట్రాక్టర్ మీరు చేయండి అన్నారు, కానీ మేము డే టు డే చేయలేము, ఇచ్చి చేయిస్తామని కాంట్రాక్టర్గా అక్కడ సర్పంచ్ని నియమించినాం. అతనే చేసి ఒక 5-6 నెలలు లేట్ అయినప్పటికీ కూడా మంచిగా సక్రమంగా హ్యాండ్ ఓవర్ చేశాడు. చాలా తృప్తిగా ఉంటుంది ఆ అవకాశం దొరికినందుకు. మాకు ఆ స్కూల్ నిర్మాణంలో నాకు ఇంకొక సంస్థ ఉంది. ఏమంటే మా నూతన కళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. మాకు ఒక గ్రూప్ ఉంది. దాంట్లో పెద్దోళ్ళు లైక్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకు తారాపూర్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన రెబ్బా భిక్షం అని ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆయన కూడా మా గ్రూప్లో ఒక మెంబరు. ప్లస్ ఇక్కడ కొంతమంది డాక్టర్స్ అమెరికాలో అక్కడిక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరితో మేము ఒక గ్రూప్ ఉన్నాం. స్కూల్కు రియల్గా ఏదైనా అవసరం వచ్చిందంటే తలా ఒక చేసి సహాయపడతారు. సో ఆ విధంగా దాన్ని కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఏప్రిల్ 4 నాడు కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్లో కండక్ట్ చేసిన. రాకపోకలకి ఇబ్బంది అవుద్ది, ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ విలేజ్ నుంచి కొందరిని పిలుచుకొని, మా హెడ్ మాస్టర్ గారిని పిలుచుకొని, టీచర్లను పిలుచుకొని, నాకు చదువు చెప్పిన టీచర్లను పిలుచుకొని, ఎవరెవరు ఉన్నారా అని వెతికి వాళ్ళని సత్కరించి వాళ్ళ సతీమణులతో సహా పిలిపించి హైదరాబాద్లో ఒక మంచి
నేను ఇరిగేషన్ బిల్డింగ్లో ఇరిగేషన్ సిఈ ఆఫీస్లో అక్కడ అందులో ఒక చీఫ్ ఇంజనీర్ ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయినోడు కూడా మా వాడే ఓల్డ్ స్టూడెంట్. సో అతని సహాయ సహకారాలతోటి నేను ఒక మీట్ ఏర్పాటు చేసిన. సో అందరూ చాలా బాగా సంతోషించారు. నాన్న చూశాడు, హెడ్ మాస్టర్ రిప్రజెంట్ చేశాడు, కావాలని అడిగాడు. సార్ ఇది ఎట్లా ఏమైనా చేస్తే బాగుండు, పిల్లలు అప్పుడు నేను కూడా వెళ్ళాను, చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు, స్కూల్లో పాత స్కూల్లో ఉంటే అది కూలిపోద్ది అన్న భయంతో గవర్నమెంట్ వార్న్ చేసింది, అందులో చదువు చెప్పొద్దు, మీరు బయట కూర్చోవాలని. అంటే అన్ని తాళాలు వేసేసి బయట చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. 10th క్లాస్లో అప్పటికి దాదాపు 60 మంది అమ్మాయిలు ఉన్నారు ఆ క్లాస్లో. 60 మంది అమ్మాయిలు కూడా బయటనే ఉన్నారు. వాళ్ళకు కనీసం బాత్రూమ్స్ వాష్రూమ్స్ కూడా లేవు. నేను అదే స్కూల్లో నేను అక్కడే చదువుకున్నా, మా తమ్ముళ్ళు అక్కడే చదువుకున్నారు, చెల్లి అక్కడే చదువుకుంది, నా భార్య చదువుకుంది, నా మద్దలు చదువుకుంది, అందరం అక్కడే చదువుకున్నాం. అది మాకు కేంద్రం, అంతే, విద్యా కేంద్రం.